2Days యూట్యూబ్ ఛానల్ వాండరం టొరాటోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇదే మా లాస్ట్ డే బృందావనంలో. చాలామంది మమ్మల్ని లోటస్ టెంపుల్ అలానే వైష్ణవీదేవి టెంపుల్ మిస్ కాకుండా చూడమని చెప్పారు. మేము బాగా ఎర్లీగా వెళ్ళడం వల్ల లోటస్ టెంపుల్ అయితే ఓపెన్ అవ్వలేదు. వైష్ణవీదేవి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చాలా మంది భక్తులు నమ్మకంతో ఇలా గాజులు ముడుపులు కడుతూ ఉంటారు. వైష్ణవీదేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీకు ఇలా అన్ని దేవుళ్ళ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటుంది. ఇందులో టెంపుల్ కడుతున్నప్పటి ప్రతి ఫొటోస్ క్లియర్గా ఉంటుంది. దానికంటే ఒక రోజు ఎక్కువ ఉండడం వల్ల మేము రూమ్ చేంజ్ అవ్వాల్సి వచ్చింది. మాకు ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే మేమున్న పక్క హౌస్ హేమమాలిని గారిది. స్లోగా మేము లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాము, ఎందుకంటే చిన్న చిన్న ఆటో రిక్షాస్లో లగేజ్ అయితే వెళ్ళదు. దగ్గరే కాబట్టి నేను అని చేతూ కొన్ని సూట్ కేసులు వెళ్ళి రిసెప్షన్లో పెట్టేసి 11కి షిఫ్ట్ అవ్వాలి. దాని తర్వాత మాకు దొరికిన రూమ్ అయితే ఇది. ఒక్క నైట్కి మాకు 1100 పడింది. దీనిలో ఈ బెడ్ అలానే ఎక్స్ట్రా మ్యాట్రెస్ కూడా ఇచ్చారు. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అలానే అటాచ్ బాల్కనీ కూడా ఉంది. నిధి వనం వెళ్ళే దారిలో అయితే చాలా టెంపుల్స్ అలానే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇదే రోడ్లో మీకు యమునా ఘాట్, బాంకీ బిహారీ దర్శనం కూడా అయిపోతుంది. నిధి వనం. ఇక్కడ లెక్క పెట్టలేనని తులసి చెట్లు ఉంటాయి. ఇవన్నీ కొన్ని వేల నాటివి అని చెప్తారు. ఇక్కడ రాధాకృష్ణులు రాసలీలలు చేసేవారు అని కూడా చెప్తారు. ఫ్రీ దర్శనంలో వస్తే ఇలా మీకు ఫెన్స్ కట్టేసి ఉంటుంది, కానీ వనం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. లేదు అంటే 150 రూపాయలు పే చేస్తే గైడ్ వచ్చి మిమ్మల్ని వనం లోపలికి తీసుకెళ్ళి దగ్గరుండి చూపిస్తారు. స్టోరీ ఏంటి అంటే, ఇప్పటికీ కూడా ప్రతి రాత్రి రాధాకృష్ణులు ఇక్కడ రాసలీలలు చేస్తారు అని, దాన్ని చాటుగా చూసిన వాళ్ళంతా చనిపోయారు అని చెప్తారు. ఇక్కడే వారి కొన్ని సమాధులు కూడా కనపడుతూ ఉంటాయి.
ఘాట్కి బయలుదేరాము. దారిలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ చూసుకుంటూ మా పిన్ని లడ్డు గోపాల్కి కావాల్సిన షాపింగ్ కూడా చేసుకున్నారు. అయితే పూరి విప్పుతావా? బృందావనంలో నేను చూసిన ప్రశాంతమైన ప్లేస్ యమునా నది. ఈ నది ఒడ్డున కూర్చుంటే ఏదో తెలియని హాయిగా ఉంటుంది. ఇక్కడ చాలా బోట్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి 150 రూపాయలు తీసుకుంటారు. అలానే ఒక 15 నిమిషాలు యమునా నదిలో తిప్పి తీసుకొస్తారు. ఇప్పటివరకు మేమైతే నిధివనం ఫినిష్ చేసుకున్నాము. తర్వాత యమునా ఘాట్కి వెళ్ళి మంచిగా యమునలో బోట్ రైడ్ చేసుకున్నాము. మిగతా టెంపుల్స్ అయితే చూడొద్దు అని అయితే అనుకుంటున్నాము. మేబీ ఆ స్వామి కృప ఉంటే దారిలో ఏమైనా చూసుకుంటూ వెళ్తాం. అదే పిన్నికైతే లడ్డు గోపాల్ని తీసుకుంది. దానికి డ్రెస్సెస్ అవి తీసుకోవాలి. షాపింగ్ చాలా టైం పట్టేలా ఉంది. సో ఆ షాపింగ్ కోసం స్పెషల్గా బాంకీ బిహారీ టెంపుల్ దగ్గర ఉన్న లోహా మార్కెట్లో అయితే చాలా తక్కువకు వస్తాయని చాలామంది చెప్పారు. అక్కడికైతే బయలుదేరుతాం. నెక్స్ట్ డే పొద్దున్నే బృందావనం నుండి ఢిల్లీ స్టార్ట్ అయ్యాము. మమ్మల్ని బృందావనంలో డ్రాప్ చేసిన సేమ్ డ్రైవర్కే కాల్ చేసి రమ్మన్నాం. సో మేము ఇప్పుడు బృందావనం నుంచి ఢిల్లీ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. ఫ్లైట్ వచ్చి 2 o'clockకి. మేము స్టార్ట్ అయింది 7:30కి. ఎందుకంటే మేము చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాం ఈరోజు. మాతో లడ్డు గోపాల్ని క్యారీ చేయడం. సో అది ఒక బ్రాస్ మెటల్ అండ్ 8 kilos వెయిట్ ఉండడం వల్ల ఢిల్లీ పోలీస్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తారేమో అని డౌట్. ఆయనైతే ఒక సూట్ కేసులో ప్యాక్ చేసాము. అది చెక్-ఇన్ బ్యాగేజ్లోకి వెళ్తుందా, హ్యాండ్ బ్యాగేజ్లోకి వెళ్తుందా అనేది తెలియదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నాను. అలానే మాతో పాటు కొన్ని నెమలి పింఛాలు కూడా ఉన్నాయి. అది ఇంకొక రిస్క్. అలానే లడ్డు గోపాల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఆ డ్రెస్సెస్ పైన చమ్కీలాగా కొన్ని స్టోన్స్ ఉండడం వల్ల అది కూడా రిస్ట్రిక్టెడ్ ఐటమ్. సో 3 కొద్దిగా క్లియర్ అవ్వాలి అని చెప్పేసి మేము కొద్దిగా త్వరగా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. లెట్స్ సీ ఏమవుతుంది అనేది. మాకైతే బృందావనం వదిలి వెళ్ళాలని అస్సలు లేదు. పిన్ని బలవంతం పెట్టడం వల్ల మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేబీ ఇంకొకసారి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండేలా ఒకదాన్ని వచ్చి కొన్ని డేస్ స్టే చేయాలని అయితే అనుకుంటున్నాను. అంటే నియర్ బై ప్లేసెస్ చూడాలని కాదు, స్పెషల్గా ఆ బృందావనంలోనే కొద్దిగా ఎక్కువ రోజులు ఉండాలి అని.
చూద్దాం మళ్ళీ ఎప్పుడు వస్తాం. సో బేసికల్గా మేము ఇతని కాంటాక్ట్ నా ఫ్రెండ్ నుంచి వచ్చింది. తిన్న గాడీని బుక్ చేస్తే 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఐ థింక్ డిజైర్ అండ్ దెన్ ఆరా. సో నేను మా సిస్టర్ వచ్చి ఆ రెండింటికి బూట్ స్పేస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాము ఆన్లైన్లో. చూస్తే ఆరా బూట్ స్పేస్ ఎక్కువ ఉండింది అని చెప్పేసి ఇది బుక్ చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత బూట్ స్పేస్ ఇలా ఓపెన్ చేయగానే మేము షాక్ అయింది ఏంటంటే బూట్ స్పేస్లో సగం పైగా సిలిండరే ఉంది, గ్యాస్ సిలిండర్. ఈయన అడిగితే మీరు ముందే చెక్ చేసుకోవాలి కదా అని చెప్పి అన్నారు. మాకెలా తెలుస్తుంది ఇక్కడ గ్యాస్ వెహికల్స్ ఉంటాయని. ఇలా లగేజ్ ఇలా క్యారీ చేయాల్సి వస్తుంది. నా కాళ్ళ దగ్గర కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి, అలానే చేతు కాళ్ళ దగ్గర కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి, పిన్ని చేతిలో బ్యాగ్స్ ఉన్నాయి, డిక్కీ అంతా ఫుల్. సో మీరు ఎప్పుడైనా ఢిల్లీ ట్రావెల్ చేస్తే మీరు అడగాలి డ్రైవర్స్ని, ఓకే మీది గ్యాస్ సిఎన్జియా లేదా పెట్రోలా అని చెప్పేసి అప్పుడే బుక్ చేసుకోండి. యూ నీడ్ हो गया तो బాయ్, రాధే రాధే. టెన్షన్తో వచ్చిన లడ్డు గోపాల్ చెక్-ఇన్ అయితే ఏ టెన్షన్ లేకుండా అయిపోయింది. కాకపోతే ఢిల్లీలో ఫ్లైట్ వచ్చి 2.5 గంటలు డిలే అవ్వడం జరిగింది. ఫ్లైట్ ముంబై వచ్చేసరికి 7:30 అయింది. చాలాసేపు వెయిట్ చేశాక మాకు తెలిసింది ఏంటి అంటే కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది అని. మాతో పాటు ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. ఎంత ఫైట్ చేసినా సరే యూజ్ లేకుండా పోయింది. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి నెక్స్ట్ డే 4కి అని చెప్పారు. ఏం చేస్తున్నానో ముంబై ఎయిర్పోర్ట్లో అనుకుంటున్నారు కదా. పొద్దున్న 7కి బృందావనం నుంచి బయలుదేరి ఈ లడ్డు కృష్ణుడికి ఏమి ఇబ్బంది కాకూడదండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 3 గంటల ముందే వచ్చి చెక్-ఇన్ చేసి సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసి నానా బూతులు తిని ఫ్లైట్ ఎక్కితే ఫాగ్ 2 hours డిలే ఢిల్లీలో. ఓకే డిలే అయింది, ఓన్లీ అట్లీస్ట్ 2 o'clock ఎక్కాల్సిన ఫ్లైట్ 4 o'clock అయినా ఎక్కాం రా అనుకుంటే ముంబైలో దింపారండి. దింపిన తర్వాత మా కనెక్టింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయిందంట బెంగళూరు. మార్నింగ్ 4 o'clock మీకు ఎర్లీ ఫ్లైట్ ఉందని హ్యాపీగా చెప్తున్నారు మాకు. అంటే మీరు ఆలోచించి 7:30కి మేము బెంగళూరులో ఉండాల్సింది, 4 o'clock ఇక్కడ నుంచి ఫ్లైట్ అట. సరే ఆల్టర్నేట్గా ఏం చేస్తారు, ఇక్కడ 7 మెంబర్స్ ఉండిపోయారు. మేమంతా ఏం చేయాలి అంటే అక్కడ ఒక సమోసా కొట్టు చూపించి సమోసాలు తినండి అప్పటి వరకు అంట. ఇంకా టైంపాస్ అవ్వకపోతే ఎయిర్పోర్ట్ మొత్తం చూడండి అని చెప్తున్నారు. సరే ఇంకొక పెద్ద ఆయన గొడవ పెడితే లాంజ్ యాక్సెస్ ఇచ్చారు. అది కూడా 12 తర్వాత అంట. 3కి ఫ్లైట్ అంట. ఇంకా ఫస్ట్ పార్ట్ మేము వెళ్ళి మళ్ళీ మా బ్యాగేజ్ తెచ్చుకుని ఆ బ్యాగేజ్కి మళ్ళీ రీచెక్ఇన్ చేసి వెళ్ళాలి. దానికి మళ్ళీ 1 గంటకి మొదలు 1 గంట కోసం లాంచ్ అవసరం అండి మీకు? ది వర్స్ట్. అండ్ మమ్మల్ని వదిలేయండి, ఫ్లైట్ దిగి ముంబై వెళ్ళాల్సిన ప్యాసింజర్స్ ఉన్నారు కదా, వాళ్ళ బ్యాగ్స్ కూడా ఇంకా రాలే. వాళ్ళు తిరుగుతా అని ఉన్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో. కర్మ ఇస్తారా ప్లీజ్, మళ్ళీ వచ్చేయండి మీరు. ఎందుకు మాకు ఈ కర్మ? ఎయిర్ ఇండియా అంట, ఇండియాలోనే గోల్ తిప్పుతున్నారు మమ్మల్ని. నా విండో సీట్స్ ఎక్స్ట్రా 350 పే చేశానండి ఒక విండో సీట్కి. ముగ్గురికి ఎంత అయింది? 1100 చిల్లర అయింది. ఇప్పుడు మా విండో సీట్లు పోయి తినొక ప్లేస్లో, నేను ఒక ప్లేస్లో, మా పిన్ ఒక ప్లేస్లో కూర్చోవాల్సి వస్తుంది. ఒక్క విండో సీట్ కూడా ఇవ్వలేదు. సమోసాలు చాలా ఫైట్ చేసిన తర్వాత సమోసాలు కాకుండా మాకు ఇక్కడ ఇడ్లీలు ఇచ్చారు. ఇందులో గుమ్మడికాయలు కూడా ఉన్నాయి సాంబార్లో. పావు బజ్జీ, అలానే దోశ, అలానే 4 వాటర్ బాటిల్ ఇచ్చారు. పాపం మా వాళ్ళని చూడండి, ఫ్లైట్ అనేసరికి నేనెక్కుతా అని ఎక్కేశారు. జన్మలో ఎక్కరింకా. ఇంకా బెంగళూరు వచ్చేసాం. ఇప్పుడు వచ్చి 6 అవుతుంది టైము. లడ్డు కృష్ణ పిన్ని చేతిలో ఉన్నారు. వీఆర్ ఆల్ సేఫ్. అమ్మయ్య, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే టైం అయితే వచ్చేసింది. చాలా లాంగ్ ట్రిప్ అండి ఇది. మా జర్నీ ఫ్యూచర్లో మీ జర్నీకి యూజ్ అవుతుంది అని అనుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. రాధే. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.